టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో నిరుద్యోగుల కష్టంతో ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. 8 నెలల కాలంలో రేవంత్ అన్న 8 సార్లు కలిసిండా, 8 నిమిషాలు కలిసిండా, 8 సెకండ్లు కలిసిండా? ఆయన ఏమో కల్వకుంట్లా ఉంటాడు, గడిల దొర కచరా అయింది అని చెప్పినాం. మరి రేవంత్ రెడ్డి గారు ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున 3 ప్రతినిధులను ఎందుకు కలవలేదు? సెకండ్, ఇప్పటికీ మాకు హోప్ ఉంది. ఒకటి, స్వేచ్ఛ. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అవుతుండే అని అందరు వాట్సాప్ కాల్స్, ఫేస్ టైం కాల్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే అందరు కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు జరుగుతుంది, జరగలేదని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడైతే కొంచెం స్వేచ్ఛను అయితే ఎంజాయ్ చేస్తున్నారు కొంతవరకు. ప్రజల్లో ఆ భయం పోయింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో బాధ లేదని. ఎవరు మాట్లాడితే పోలీసులు వచ్చి ఎత్తకపోతారో, కిడ్నాప్ చేస్తారో, అప్పుడు రఘుని కిడ్నాప్ చేసినట్టో, మళ్ళీ ఎత్తకపోయినట్టో ఆ భయం అయితే లేదు. బట్ అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు కోరుకుంది ఏంటంటే, ఆల్రెడీ కేసీఆర్ విధ్వంసం చేసిండు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ చేసిండని చెప్తే మీరు వచ్చి ఇష్టం వచ్చినన్ని హామీలు ఇచ్చేసారు. ఆ హామీలు మీరు ఇచ్చినాయే, మీ నెత్తి మీద మీరే భస్మాసురం. ఉన్న వాస్తవ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది శ్వేతపత్రం ప్రకటించినప్పుడు మీ ప్రయారిటీస్ ఏంటి? ఇప్పుడు 1,50,000 కోట్లతోటి మూసీ నదిని బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నారు. అంటే మూసీ నదిని సుందరీకరణ. ఇప్పుడు మనిషికి సుందరీకరణ అంటే మేకప్ వేసుకుంటారు, పౌడర్ వేసుకుంటారు, దూకుంటారు, రకరకాలు ఉంటుంది. మూసీ నదికి ఎప్పుడు మనం మేకప్ వేసుకుని బ్యూటిఫికేషన్ చేసుకుంటాం. కూడు గూడు గుడ్డ అన్నీ అయిపోయాక ఒక కంఫర్ట్ జోన్లో ఎబో మిడిల్ క్లాస్ పైన ఉన్న వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఒక 100 రూపాయలు వస్తే 1 రూపాయో 2 రూపాయలు మేకప్కి పెట్టుకుంటారు. ఇప్పుడు మూసీ నదిని కాపాడడం చాలా అవసరం. కానీ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి బ్యూటిఫికేషన్ చేస్తారట. నదులని మనం దేవతల్లాగా పూజిస్తాం, నదులని గొప్పగా పూజిస్తాం, ప్రకృతిని. వేరే దేశాల్లో నదులను నదుల్లాగానే చూస్తారు. వేరే అన్ని దేశాల్లో నదులను నదుల్లాగా ఉంచుతారు. మనమేమో గంగా నది దగ్గర నుంచి ఇక్కడ వరకు పెంట చేసింది. అంటే ఒకవైపు మాటల్లోనేమో గొప్పగా చెప్తున్నాం ప్రకృతి మురికాలు అంటే బుక్ కూడా మూసుకుపోలే అంత దాని. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రేవంత్ అన్నకి అది ఆల్రెడీ కేసీఆర్ గారు హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు లాగా చేస్తా అన్నాడు. ఆయన ఏమంటే రూపాయి బిల్లు వేస్తే హుస్సేన్ సాగర్లో కనపడాలి, అంత స్వచ్ఛంగా ఉండాలి, అసలు హుస్సేన్ సాగర్ నీటిలో చేతిలో పట్టుకొని తాగాలి, అట్లా చేస్తా అని చెప్పిండు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా మూసీ నది ప్రక్షాళన పేరుతో జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 60,000 కోట్ల రూపాయలు తీసుకొని దాన్ని ప్రక్షాళన ట్రై చేసారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకేసారి అసలు ఇప్పటికి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు. 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే గొప్పగా చెప్పుకునే పరిస్థితికి వచ్చినాం మనం. ధనిక రాష్ట్రం నుంచి 2వ అతిపెద్ద ధనిక రాష్ట్రం గుజరాత్ తర్వాత అప్పుడు తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న దగ్గర నుంచి 7 లక్షల కోట్ల అప్పులు, దాదాపు ఇంకా పెండింగ్ బిల్లులే 75,000 కోట్ల దగ్గర నుంచి ఇలా మీ 1వ తారీఖు జీతం ఇస్తున్నా అని రేవంత్ అన్న గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి 1,50,000 కోట్ల ఒకసారేమో 50,000 కోట్లు అన్నారు, ఒకసారి 75,000 కోట్లు అన్నారు, 1,50,000 కోట్లు అన్నారు. ఈ 50,000 కోట్లకి డిపిఆర్ ఎవడిచ్చాడు మీకు? రైట్. దాన్ని కాదు అని ఎమ్మటే వారం 75,000 కోట్ల డిపిఆర్ ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని 50,000 కోట్లు ప్రజల డబ్బులు, ఆయన డబ్బులు కాదు, ఎవరి డబ్బులు కాదు, ప్రజల డబ్బులు. ఒక వారం రోజులకి మళ్ళీ 75,000 కోట్లు అయింది, మళ్ళీ 1,50,000 కోట్లు అయింది. మరి 3 డిపిఆర్లు ప్రజల ముందు పెట్టాలి కదా మీరు. రైట్. లేదు పలానా కన్సల్టెన్సీ వాడు నాకు 50,000 కోట్లని తప్పు చెప్పిండు, లేదు ఇంకొక బెస్ట్ కన్సల్టెన్సీ 75,000 కోట్లని ఇచ్చింది, లేదు వీళ్ళిద్దరు కాదని ఇంకొక థర్డ్ కన్సల్టెన్సీ నేను దావోస్ పోయి ఆ లండన్లో థేమ్స్ అదంతా చూసి వచ్చారు కదా, వాళ్ళు 1,50,000 కోట్లు వచ్చింటే అంటే ఈ నోటికి 1,50,000 కోట్లు ప్రజల డబ్బులు మూసీ నదిలో పెడుతున్నామంటే దానివల్ల మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? చైనాలో 3 గార్జెస్ డ్యాము ఏదో కట్టారు, దానివల్ల ట్రాన్స్పోర్ట్ సిస్టము, సాగునీరు, తాగునీరు సగం చైనా మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు కాళేశ్వరం పేరుతో ఒక ఆయన 1,30,000 కోట్లు ఖర్చు పెడితే అది ఏది పనికిరాని ప్రాజెక్ట్ అని వీళ్ళే చెప్తున్నారు, మొత్తం గంగలో పోసిరు అని చెప్పారు. మరి మూసీ నదికి 1,50,000 కోట్లు అసలు డబ్బులే లేవు కదా. మీరు తెలంగాణ 4 కోట్ల ప్రజల జీవితాలని భవిష్యత్తుని పరంగా పెట్టి జపాన్ డెవలప్మెంట్ బ్యాంకో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకో, వరల్డ్ బ్యాంకో తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తుందని చెప్పి అసలు మీ మేనిఫెస్టోలో లేదు కదా ఇది. అంటే మీరు ప్రజల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు ముందు మీరు చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టో వేరు, అధికారం వచ్చినాక మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక ఆయన ఫ్యూచర్ సిటీ అన్నాడు, ముచ్చర్ల కేసీఆర్ గారేమో విశ్వనగరం, డల్లాస్ అయిపోయింది, ఇస్తాంబుల్ అయిపోయింది, కరీంనగర్ అదైంది, ఇస్తాంబుల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ అన్న ఏమంటున్నాడు ఫ్యూచర్ సిటీ. మరి అది ఎప్పుడు ఫ్యూచర్లోనే ఉంటుందా లేకపోతే ప్రజెంట్లోకి వస్తుందా? ఒక నగరాన్ని ఎవరన్నా ఏర్పాటు చేయడం అంటే నగరాలు ఎట్లా ఏర్పడతాయి? నాగరికత సమాజంలో అన్ని మనిషి తన జీవనం కోసం, ఉపాధి కోసం
రకరకాల గతంలో వ్యవసాయ ఆధారితంగా ఉండేది, తర్వాత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వచ్చినాయి, ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి. అక్కడ ఏమన్నా ఇండస్ట్రీస్ వస్తుంది, కొత్త ప్రాజెక్ట్స్ వస్తే ఆ ప్రాజెక్ట్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఉద్యోగులు మైగ్రేట్ అవడానికి అక్కడికి వెళ్తే అవును ఆ చుట్టూ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. దానికి ఒక ప్లాన్ బ్లూ ప్రింట్ ఏర్పాలి. ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఫ్యూచర్ సిటీ వచ్చేస్తుందా? ఇప్పుడు 400 ఏళ్ళు పట్టినా కూడా హైదరాబాద్ నగరానికి కనీసం డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నాకు ఇటీవల ఆఫీసర్స్ చెప్తున్నారు, ఉన్న హైదరాబాద్ జనాభా కోటిన్నర ఉంటే 20 నుంచి 25 లక్షల ఇల్లు ఉన్నాయి హైదరాబాద్లో. అవును, 25 లక్షల ఇళ్లలో మీరు హైదరాబాదుకి ఎన్ని లక్షల మందికి డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది అనుకుంటారు? మీరు గెస్ చేయండి. ఉంటుందేమో 10 లక్షల మంది దాకా ఉంటుందేమో. మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం 7,90,000 మందికే, అంటే 25 లక్షల ఇల్లు హైదరాబాద్లో ఉంటే మిగతా వాళ్ళంతా కేవలం 7 లక్షల నుంచి 8 లక్షల మందికి ఇళ్ళకే డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. 12 లక్షలు 12 సార్, దాదాపు 8 తీసేస్తే 17 లక్షలు, 25 లక్షల ఇల్లు అనుకుంటే 15 నుంచి 17 లక్షల ఇళ్ళ డ్రైనేజ్ అంతా కూడా ఈ లేకులలో పోతుంది. అంటే విశ్వనగరము, డల్లాసు, ఇస్తాంబుల్, ఫ్యూచర్ సిటీ అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాం కదా. 400 సంవత్సరాల హైదరాబాద్ నగరంలో ఇంత టెక్నాలజీ, ఇంత వ్యవస్థ ఉన్నా కూడా కనీసం మనం వదిలిన వేస్టేజ్ చెరువులలోకి, కుంటలలోకి వదులుతున్నాం. అంటే మనం అభివృద్ధి చెందుతున్నామా, తిరోగమన దశలో ఉన్నామా? తిరోగమన దశలో ఉన్నాం. సురక్షితమైన తాగునీరు అనేది లేదు. ఇప్పటికీ బోలక్పురా ఏరియాలో ఆ తాగునీళ్ళు డ్రైనేజ్ కలిసి చనిపోయిన సందర్భాలు మనం చూసినాం. అంటే ఇంత నాగరికత, ఇంత టెక్నాలజీ, ఇంత అడ్మినిస్ట్రేషన్, ఇంత ఐఏఎస్లు, ఇంత ఐపీఎస్లు, ఇంత ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నాక సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది హైదరాబాద్లో కూడా ఒక ఛాలెంజ్. సీవేజ్ సిస్టమ్ అండి, మనం వదిలిన మలమూత్రాలు, మనం వదిలిన వేస్టేజ్ చెరువులలోకి, నాళల్లోకి పంపుతున్నామంటే మళ్ళీ ఈ నగరం ఇట్లా అయిపోయింది. చిన్న వర్షం వస్తే మన స్కూల్ పిల్లలు పడి చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం. ఓపెన్ అదేంటి మ్యాన్ హోల్స్ కార్లు దిగిపోయిన సందర్భాలు చూస్తాం. రోడ్లు గుంతలు పడుతున్నాయి. ఈ ఇవాంక వచ్చినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు క్యాంపెయిన్ చేసి ఉండే, ఒక్కొక్క గుంటకి మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఆ వంక ఈ వంక చూడము, ఈ గుంట వంక చూడమని చెప్పి. అంటే బేసిక్ ఫెసిలిటీసే మనం 70 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసుకోకపోతే, ముఖ్యమంత్రులు మారినప్పుడు, పాలకులు మారిన ప్రతిసారి వాళ్ళ ప్రయారిటీస్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంటున్నాయి. వీళ్ళు ఏమైనా రాజరికంలో ఉన్నారా, లేకపోతే నియంతృత్వ దేశాల్లో ఉన్నారా? ప్రజల కోరికలు, ప్రజల అవసరాలకు తగ్గట్టు మీ పాలన ఉండాలి. కానీ ఒకసారి ముఖ్యమంత్రి కాగానే, ఒకసారి ప్రధానమంత్రి కాగానే, ఒకసారి అధికారం రాగానే విచ్చలవిడితనం అనేది వస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం అండ్ అల్టిమేట్గా ప్రజల తరపున వీళ్ళు సేవకులు కదా, కస్టోడియన్ కదా. ఆ కస్టోడియన్ అనే బాధ్యత మర్చిపోయి ప్రజలు ఆలోచించాలి. ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క కొత్త తీసుకొస్తున్నారు. మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఒకటి ఉంటుంది. మన తరపున పనిచేయాల్సిన సేవకులు వీళ్ళు, మన ఇంట్లో పనిచేయాల్సిన పని మనిషి మనకే ఉల్టా లంచం ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో పని మనిషి వస్తుంది, ఆమెకు 2,000-3,000 జీతం ఇస్తాం అనుకో, ఆమె నాకు ఉల్టా 5,000 ఇస్తుంది. ఇప్పుడు మనం ఓటేసేటప్పుడు ప్రజలారా ఆలోచించండి, మన తరపున ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు మన దగ్గరకు వచ్చి ఓటు బిచ్చమడుకుంటూ వాడు 500-5,000 ఇస్తున్నాడు.